హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం క్విక్గా చికెన్ ఫ్రై తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసేద్దాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటమన్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 రెబ్బ కరివేపాకు వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వెల్లుల్లి వేగడానికి 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని పసుపు ఉప్పు చికెన్కి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ నీరు వదిలేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ నీరు వదిలి చికెన్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ అయితే మెత్తగా ఉడికిందండి. ఈ టైంలో 2 టేబుల్ స్పూన్ల కారపొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి వేసుకొని కావాలంటే కొత్తిమీర తరుగు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే చివరగా వేస్తానండి. కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై నచ్చేవాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా క్విక్గా ఫ్రై తయారు చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.